వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానప్రసూనాః. జ్ఞానప్రసూనాస్ is a Vedanta grantha. There is no doubt. Srikalahasteswari Jnanaprasунamba with the wishes of the Jnanaprasunas with the Adhunika Ramana Maharshi Sri Sadguru Subramaniam Guruji told గ్రంథ ఈజ్ దిస్. రాబోయేటువంటి కాలంలో ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి ఈ గ్రంథమే గొప్ప వేదాంత గ్రంథం అవుతుంది. వేదాంతంలో ఉండేటువంటి విషయాలన్నీ సామాన్య ప్రజలకి ఎంత చెప్పినా కానీ అవగతం చేసుకోవడం కష్టం. అందుకని జ్ఞానప్రసూనాంబ ఆదేశాలతోటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు మామూలు మనం మాట్లాడుకునేటువంటి వ్యావహారిక భాషలో వేదాంత గ్రంథాన్ని అందిస్తున్నారు. అందరూ ఒకసారి ఆ గురువుగారు చెప్పినటువంటి జ్ఞానప్రసూన అనేటువంటి వేదాంత గ్రంథాన్ని చదువుకొని జ్ఞానప్రసూనాలు పొందండి. అందులో కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తన్మయత్వం అంటాం కదా, తన్మయత్వం చెందాడు అని. తన్మయత్వం అంటే తానుగా ఉండి అనుభవించడం కానే కాదు, అదే తానైపోవటం. ఏ మతమైనా కానీ సకల జీవకోటి సుఖాన్నే కోరుతుంది, అంతేగాని మత పోరాటాలు పెట్టుకొని చావమని ఏ గ్రంథం కూడా చెప్పలేదు. క్రీస్తు చెప్పాడా మత పోరాటాలు చావంటరా అని? మహమ్మద్ ప్రవక్త చెప్పాడా? గౌతమ బుద్ధుడు చెప్పాడా? ఎవ్వరూ చెప్పలేదన్నమాట. సర్వమత సారాంశం ఒకటే, చేస్తే సహాయం చేయి, లేకపోతే కూర్చొని వెళ్ళకుండా, అంతే. అన్ని మతాల సారాంశం అది. నువ్వు ఉపకారం చేయకపోయినా పర్వాలే, అపకారం చేయకుంటే చాలు. కాబట్టి సాటి మనిషిని ప్రేమించు అంటే ఏంటి? నువ్వు ఏ మతం వాడివైనా కానీ నీలాగే అభిమానించి విశ్వప్రేమికుడిగా ఉండు, అది సాటి మనిషిని ప్రేమించు అంటే ఎదుటివాడి ఏ మతస్థుడైనా ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నీవు నిజమైనటువంటి క్రిస్టియన్ అవుతావు, నిజమైనటువంటి ముస్లిం అవుతావు. ఎదుటివాడిలో కూడా ఆ తత్వాన్ని చూడాలి. జనన లగ్న ప్రభావం జీవితంపై ఉంటుందా? చూడండి, జన్మ నక్షత్రాలు ఉంటాయి కదా, వాటి ప్రభావం అనేటువంటిది జీవితం మీద ఉంటుందా అంటే శాసించే శక్తి గ్రహ నక్షత్రాలకు ఉంటుందా? మనిషిని శాసించేది అంటే అసలు ఆ గ్రహ నక్షత్రాలే ఈశ్వరాధీనమై ఉన్నాయి, ఆయన చెప్పినట్లే అవి వింటాయి అన్నమాట. కాబట్టి ఆయనే వాటిని శాసించేది. శరణాగతి చెందినటువంటి వారిని ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఏం చేయలేవు. వాళ్ళు ఏ స్తోత్రాలు, హోమాలు, జపాలు, ప్రార్థనలు చేయాల్సిన అవసరమే లేదు. శరణాగతిని పొందినటువంటి వాళ్ళు సాక్షాత్ రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, జిల్లళ్ళమూడి అమ్మ, ఇప్పుడున్నటువంటి వాళ్ళ సద్గురు సుబ్రహ్మణ్యం. దాంట్లో డౌటే లేదన్నమాట. వాళ్ళు పైకి సామాన్యంగా మనలాగే కనిపిస్తూ ఉంటారు, మానవాతీతమైన శక్తులు వాళ్ళల్లో ఉంటాయి. కాబట్టి దేహ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టి శివతాదాత్మ్యాన్ని పొందాడు ఎవరు? రమణ మహర్షి. అందుకే భయంకరమైన క్యాన్సర్ గడ్డ కూడా ఆయన ఏం చేయలేకపోయింది. చూడండి, అది ఎక్కడ బాధపడుతుందో అంటాట ఆయన రమణ మహర్షి. అంటే గడ్డ కూడా బిడ్డే అనేటువంటి భావాన్ని రమణ మహర్షి ద్వారా మనం తెలుసుకోవచ్చు. వేదాంత సాధన అంటే లేని దాంట్లో ఉన్నదాన్ని, ఉన్న దాంట్లో లేని దాన్ని వెతకటమే వేదాంత సాధన. ప్రపంచాన్ని, దైవాన్ని ఏకత్వ భావంతో చూసేటువంటి వాడికి అసలు ఏ మయల అనేటువంటిది అంటదు. నువ్వు పుట్టినప్పుడు మైలే, పెరిగేటప్పుడు మైలే, మీరు చచ్చినప్పుడు కూడా మైలే. కాబట్టి ప్రపంచాన్ని, దైవాన్ని రెండింటినీ కూడా ఏకత్వ భావంతో చూసేటువంటి వాడికి మయల అనేది అంటుతుందా? అసలు అంటదు. నేనెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు అంటారు కొంతమంది. కాబట్టి రెండు ఒకటే, ఒక రకంగా ఉన్నాడన్నా కానీ లేడన్నా కానీ ఆన్సర్ అనేది ఒకటే అవుతుంది. కలండను వాడు కలడో లేడు అన్నారు పోతన. అన్నీ తెలుసు అనేటువంటి దానికంటే కూడా అసలు నాకేం తెలియదు అనేటువంటిదే మంచిది. నీ జోలి ఎవ్వడు రాడు. అన్నీ తెలుసు అన్నాం అనుకోండి, ప్రతి ఒక్కడు పనికి మాలిన ప్రతి ఒక్కడిని డౌట్లు అడుగుతాడు. ఈ జీవితం మొత్తం వాడికి చెప్పడానికే సరిపోతుంది.
ఏది అడిగినా నాకేం తెలియదు అని నీ జోలు ఎవ్వడూ రాడు. అంతకంటే ప్రశాంతమైనటువంటిది లేనే లేదు. ఈ జాగ్రత్త అవస్థ కూడా ఒక కళ అని గురువు అనుగ్రహం వల్ల తెలుసుకున్నప్పుడు ప్రతి ఘట్టము నవ్వులాటే అవుతుంది. ఇది నీవు గొప్ప ధనవంతుడైనట్లు కలొచ్చింది. చూడండి, పేదవాడు గొప్ప ధనవంతుడైనట్లుగా కలొచ్చింది. మెలుగు వచ్చిన తర్వాత నవ్వుకుంటావు అన్నమాట. కోటీశ్వరుడు అడుక్కున్నట్లు కలొచ్చింది. వాడు కూడా మెలుగు వచ్చిన తర్వాత నవ్వుకుంటాడు. కాబట్టి ఎందుకని? స్వప్నం అనేటువంటి నిజం కాదు కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ కూడా ఒక స్వప్నమే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఆత్మసిద్ధి కోసం నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరం లేనే లేదు. చూడండి ఏం చెప్పారు గురువు గారు. ఆత్మసిద్ధి కోసం కొంతమంది సాధనలు చేస్తూ ఉంటే హిమాలయ పర్వతాలకి అటు ఇటు పోయి అసలు చేయాల్సిన అవసరమే లేదు. అదే నీవే అది అయాం దట్ అయాం అనుకున్నప్పుడు ఇంకా శ్రేయ సాధన అవసరం లే. అది అనుకో చాలు. అహం బ్రహ్మాస్మి అనుకుంటే చాలు. శిష్యుడు గురువుని ప్రశ్నిస్తే అది గురువు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. కానీ గురువు చెప్పేటువంటి సమాధానం విశ్వవ్యాప్తమై చివరికి మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళద్దాల కోసం వెతికినట్లు నీవు మీ ఊర్లోనే ఉండి నీ ఇంట్లో ఉండి వస్తువులను నువ్వు వెతుక్కున్నట్లు ఆత్మను వెతకడం కూడా అంతే అవుతుంది. నువ్వు ఉన్నది ఆత్మస్వరూపంలో ఉన్నావు, దానిలోనే ఉండి దానికోసం వెతుకుతూ ఉన్నావు. అహం బ్రహ్మాస్మి అనుకుంటే చాలు, అన్ని సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇటువంటి ఎన్నో వేదాంత విషయాలన్నింటినీ కూడా జ్ఞానప్రసూనాలు అనేటువంటి పేరుతోటి గురువుగారు వ్యావహారిక భాషలో అందిస్తూ ఉన్నారు సమాజ శ్రేయస్సు కోసం. ఒకసారి అందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్న సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర ఉన్నటువంటి జగజ్జనని అనసూయ మహాదేవి అందరమ్మ ఇంటికి అక్కడికి వెళ్ళి భోజనం చేసిరాయి. ఆ ఇల్లే అందరిల్లు, ఆమె అందరమ్మ. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి గ్రామం జిల్లెళ్ళమూడి అనేటువంటిది. వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏం లేదు. అక్కడ అన్నపూర్ణాలు ఏంటంటే అందరింట్లో భోజనం 2 ముద్దలు అన్నది మీరు డబ్బులు కట్టాల్సిన పనిలే, ఫ్రీ అనమాట. అక్కడ ఆమె చెప్పినటువంటి వేదాంత గ్రంథాలు ఈయనలాగే ఉంటాయన్నమాట. అవి కూడా సామాన్య పరిభాషలో అవి కొనుక్కొని జ్ఞాన ప్రసూనాలను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాభంతుల రామమూర్తి. నమస్తే.